హలో అండి. హాయ్ అందరికీ. సో, మండే మార్కెట్స్ బిగ్ మొమెంటమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో బిగ్ మొమెంటమ్ రావచ్చు. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పర్టిక్యులర్‌లీ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉన్నాయి. అండ్ ఏ లెవెల్స్ బ్రేక్‌ఔట్ అవుతే మార్కెట్‌లో అప్‌సైడ్ మొమెంటమ్ ఉంటది. ఏ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్‌లో డౌన్ సైడ్ మొమెంటమ్ రావచ్చు. అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్ నుంచి కూడా అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అదే విధంగా ఈ వీడియో కంప్లీట్‌గా మొత్తం కూడా చూడండి. క్లియర్‌గా మీకు డీటెయిల్‌గా అర్థమవుతది. సో, ఫస్ట్ నిఫ్టీ పెట్టుకున్నాను చార్ట్. సో, నిఫ్టీ వచ్చేసి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ చూసుకుందాం. సో, యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ వీక్లీ టైమ్ ఫ్రేమ్ మనం చూసామనుకోండి, లాస్ట్ వీక్ ఒక హైస్‌ని మార్కెట్ బ్రేక్ చేసి స్ట్రాంగ్‌లీ క్లోజ్ చేసింది నిఫ్టీ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర యాస్ ఆఫ్ నౌ మార్కెట్ ఉంది. అండ్ ప్రీవియస్‌లీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర చాలా సార్లు మార్కెట్ అనేది టెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్స్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన జోన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మార్చ్ ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే మార్చ్ 2 మార్కెట్ ఈ లెవెల్స్ ఈ క్యాండిల్ అవుతుందో ఇక్కడ చూడండి మార్చ్ 2 ఇది. అండ్ ఈ పర్టికులర్ క్యాండిల్ ఒక వీక్లీ లో దగ్గర మార్కెట్ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఈ లెవెల్స్ దగ్గర ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఏదైతే క్యాండిల్ క్లోజ్ అయిందో మనకి వీక్లీ క్యాండిల్ స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. దానికన్నా ముందు మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ వచ్చేసి దానికన్నా ముందున్న క్యాండిల్స్ ఒక హైస్ కూడా దగ్గర ఇదే లెవెల్స్ దగ్గర ఉంది. అంటే 24,350 టు 24,400 లెవెల్ ఒక ఇంపార్టెంట్ ఏరియా నిఫ్టీలో. ఓకే, సో ఈ లెవెల్స్ పైన యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతుంది అనుకోండి, ఇంకా అప్సైడ్కి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం నోటీస్ చేస్తే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 4 to 5 క్యాండిల్స్ మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ రేంజ్లో చాలా రోజులు టైం స్పెండ్ చేసింది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ కూడా మనకి అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయిందనుకోండి నిఫ్టీలో అప్సైడ్ మొమెంటమ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 24,600 టు 24,700 వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం వీక్లీ టైమ్ ఫ్రేమ్, తర్వాత సెన్సెక్స్ కూడా చూసుకుందాం. దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ మనం చూసామనుకోండి, మనకి వీక్లీ టైమ్ ఫ్రేమ్లో ఇక్కడ మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. ఒక రివర్సల్ క్యాండిల్ అది కూడా ప్రీవియస్ వీక్ ఒక హైస్ అండ్ లోస్ మధ్యలో ప్రైస్ ఉంది. ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా అంటారు దీన్ని. సో ఎందుకంటే ప్రీవియస్ వీక్ ఒక మధ్యలో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ ఏరియా బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే స్లైట్లీ బులిష్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే డౌన్ సైడ్కి 56,500 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు. బికాజ్ ఈ లెవెల్స్ దగ్గరలో ఒక రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇది ఒక రీటెస్ట్ పాయింట్. సో మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఉన్నంతసేపు వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం స్లైట్లీ బులిష్ అనుకోవచ్చు. అండ్ అప్ సైడ్కి మొమెంటమ్ రావాలంటే ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్ ఒక హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో అప్ సైడ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఏదైతే లాస్ట్ వీక్ ఏదైతే మార్కెట్ ఒక క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో ఇది టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చిన్న టైం ఫ్రేమ్లో మనం బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేద్దాం. ఓకే, యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ బులిష్ కనిపిస్తుంది, బట్ నిఫ్టీ నాకు కొంచెం స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా దగ్గర యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడండి, సో ఈ క్యాండిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంపార్టెంట్ ఏరియా దగ్గర యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ అనేది క్లోజ్ అయింది. బట్ సెన్సెక్స్లో 78,300 అబోవ్ కనుక వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి, మార్కెట్లో ఇక్కడ కూడా స్ట్రాంగ్లీ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, అండ్ ఇప్పుడు నేను చిన్న టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో చిన్న టైం ఫ్రేమ్ అంటే ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం నిఫ్టీలో, దాని తర్వాత దానికన్నా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే, సో ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనకు ఫ్రైడే రోజు మార్కెట్ ఏం క్లోజ్ చేసింది, ఒక దోజీ క్యాండిల్ మనకి ఫామ్ చేసి అంటే ఒక రివర్సల్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ చేసింది. దట్ టు మార్కెట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా దగ్గర రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక బాక్స్ డ్రా చేస్తాను సో దట్ మీకు అర్థం అవ్వడానికి. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ కలర్ కూడా చేంజ్ చేస్తాను. సో ఈ జోన్ని చూడండి ఖాళీ. సో జస్ట్ జోన్ని చూడండి, ఈ బాక్స్తో సంబంధం లేదు, జోన్ని చూడండి. మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మార్కెట్ వచ్చిన తర్వాత రియాక్షన్ అనేది వచ్చింది. సో మార్కెట్ ఈ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ చేసింది అనుకోండి. రేపు కనుక మార్కెట్లో ఒకవేళ
గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ నియర్లీ 24,500 ఆర్ 550 లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి. ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతున్నట్టు అండ్ ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతే ఫస్ట్ టిక్‌లో అంటే మార్కెట్ ఓపెన్ అవ్వంగానే బుల్లిష్‌లో వెళ్ళకండి. మార్కెట్‌కి టైమ్ ఇవ్వండి. మార్కెట్ ఆ లెవెల్స్‌లో సస్టైన్ అవుతేనే అప్‌సైడ్‌కి ప్లాన్ చేయండి. అదర్‌వైజ్ మార్కెట్ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, ఏ లెవెల్స్ కిందకెళ్తే మనం డౌన్ సైడ్‌కి ప్లాన్ చేద్దాం. ఏ లెవెల్స్ పైనుంటే మార్కెట్‌లో అప్‌సైడ్‌కి ప్లాన్ చేద్దాం అనేది నేను చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చెప్తాను. దాని ప్రకారం మనం ప్లాన్ చేద్దాం. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఒక రివర్సల్ క్యాండిల్ అయితే ఫార్మ్ చేసింది. డోజీ క్యాండిల్ అండ్ మార్కెట్ ఒక హైస్ దగ్గరలో నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ చేసింది. సో, డోజీ క్యాండిల్ ఫార్మ్ చేసినప్పుడు సింపుల్‌గా ట్రేడ్ ప్లాన్ అయితే మనం చేసుకోవచ్చు. డోజీ క్యాండిల్ ఫార్మ్ చేసినప్పుడు అండ్ సెన్సెక్స్‌లో కూడా మనం చూసినట్టయితే సేమ్ లైక్ నిఫ్టీ ప్యాటర్నే ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే అండ్ అప్పర్ సైడ్‌లో రెసిస్టెన్స్ ఏరియా జోన్ ఉంది. ఆ జోన్ దగ్గరలోనే మనకొక రివర్సల్ క్యాండిల్ అనేది ఫార్మ్ చేసింది సెన్సెక్స్‌లో కూడా. ఓకే. సో, ఏ లెవెల్స్ పైన మనం ఉంటే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చంటే ఫస్ట్ నేను 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ డే నేను ఒక పాయింట్ చెప్తాను. మనవేదైతే ఆల్గో ప్రీమియం లెవెల్స్ ఉన్నాయో దీన్ని ఫాలో అవ్వండి ఎవ్రీ డే. సో, ఇది నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తాను. ఎవ్రీ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:30-3:30 కాన్స్టెంట్‌గా ఉంటాయి ఇవి. సో, ఈ లెవెల్స్ దగ్గరికొచ్చినప్పుడు మార్కెట్‌లో రియాక్షన్ అనేది వస్తదనమాట. సో, యాస్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పర్టిక్యులర్ జోన్ చూడండి. మార్కెట్‌లో ఒక సపోర్ట్ ఏరియా అండ్ 24,300 లెవెల్ ఒక సపోర్ట్ ఏరియా. ఓకే. సో, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉన్నంత సేపు మార్కెట్‌లో పాజిటివ్ ఉండొచ్చని చెప్పి కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో మెన్షన్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో క్లియర్‌లీ మెన్షన్ చేశాను. ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ అప్‌సైడ్ పాసిబిలిటీస్ ఉంటే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అవుతేనే ఆలోచించండి అని చెప్పి. సో, ఇక్కడ మార్కెట్ అనేది ఫ్రైడే రోజు మీరు చూసినట్టయితే ఒక వి షేప్ రికవరీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. వి షేప్ రికవరీ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో కనిపిస్తుంది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. స్టాప్ లాసెస్ ఎర్న్ చేయడానికి దాని తర్వాత మళ్ళీ రికవరీ చేసింది. అండ్ ఈ పర్టిక్యులర్ ఏరియాలో సస్టైన్ అయింది. సో, ఇది కూడా క్లియర్‌లీ మెన్షన్ చేశాను. మార్కెట్ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో కనుక సస్టైన్ అవుతే అప్‌సైడ్ మార్కెట్‌లో మొమెంటమ్ రావచ్చు అని చెప్పి స్లోలీ మార్కెట్ అప్‌సైడ్ ఎళ్ళింది. అగైన్ 24,425 దగ్గరలో నుంచి ఒక రెసిస్టెన్స్ ఉండే ఆ పర్టిక్యులర్ పాయింట్ నుంచి మనకి రిజెక్షన్ అవుతూ కనిపిస్తుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్. సో, ఇప్పుడు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి 3 కేసెస్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్‌ని హోల్డ్ చేసి బౌన్స్ చేస్తే అట్‌లీస్ట్ మార్కెట్ అగైన్ ఏదైతే 24,400 పైన మార్కెట్ కనుక బ్రేక్ చేసిందనుకోండి, అప్‌సైడ్‌కి మొమెంటమ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ అగైన్ 24,300-350 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కేస్ నంబర్ 1. అండ్ కేస్ నంబర్ 2 వచ్చేసి మనకి మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌లో బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఏదైతే ఇక్కడ ఇంపార్టెంట్ వి షేప్ రికవరీ అయిందో ఈ జోన్ కిందకి కనుక మార్కెట్ బ్రేక్ చేసిందనుకోండి అండ్ ఏదైతే ఈ ఆల్గో సపోర్ట్ లెవెల్ ఉందో అది కూడా బ్రేక్ చేసేసేస్తే మార్కెట్ 24,300 కిందికి మార్కెట్ కనుక ట్రేడ్ అవుతే అప్పుడు మనం డౌన్ సైడ్‌కి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టువర్డ్స్ మార్కెట్ అప్పుడు 24,200-24,100 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఓకే. అండ్ నెక్స్ట్ కేస్ వచ్చేసి మార్కెట్‌లో గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్. ఓకే. సో, మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది స్ట్రాంగ్‌లీ అంటే వెయిట్ చేయండి. అట్‌లీస్ట్ 45 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే. సో, ఎందుకు 45 మినిట్స్ అంటే కూడా మార్కెట్స్ ఫస్ట్ 20-30 మినిట్స్ మార్కెట్‌లో మొమెంటమ్ ఉంటది. అండ్ దాంట్లో మార్కెట్‌లో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేం. అండ్ ఇంకొకటి కూడా పాయింట్ ఇక్కడ ఎవరైతే క్యాప్చర్ చేయాలనుకుంటున్నారో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు క్యాప్చర్ చేసేస్తారు అదే పర్టిక్యులర్ పాయింట్‌లో మొమెంటమ్‌లో. బట్ ఆప్షన్ బయర్స్‌కి కావాల్సింది కూడా మొమెంటమ్. మనకి మొమెంటమ్‌లోనే ట్రేడ్స్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. బట్ క్లారిటీ ఆఫ్ దట్ మనకేదైతే ఉంటదో అది కరెక్ట్‌గా ఉండదు. ప్రీవియస్ ట్రెండ్ ప్రకారం మార్కెట్‌లో మొమెంటమ్ వస్తే ఓకే. బట్ అగైనెస్ట్‌గా వచ్చిందనుకోండి మనం ఆ మొమెంటమ్‌లో అది రైటా? రాంగా? అని తెలుసుకోవడానికి టైం పడతది. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి సెటిల్ డౌన్ అవ్వడానికి 45 మినిట్స్ అట్‌లీస్ట్. ఓకే. అండ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మార్కెట్ ఆల్రెడీ చెప్పాను. మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిందనుకోండి. ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అండ్ ప్రీవియస్ డే ఏదైతే హైస్ ఉంటాయో ప్రీవియస్ డే ఒక హైస్ పైన మార్కెట్ కనుక ఉంది. అండ్ ఆ లెవెల్స్ పైనే సస్టైన్డ్ అవుతుంది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా అంతే. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ రావచ్చు. అండ్ అక్కడి నుంచి అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేది పెరిగిపోతాయి. లేకుంటే మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ కిందకి ప్రైస్ కనుక వచ్చేసిందనుకోండి. సో, మార్కెట్‌లో ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో అది సస్టైన్డ్ అవ్వట్లేదు. అండ్ ఆ లెవెల్స్ కిందకి వస్తే మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు అని చెప్పి క్లియర్‌లీ మనకు అర్థమవుతది. సో, అది నేను ఇంట్రాడేలో మీకు క్లియర్‌లీ టెలిగ్రామ్ ఛానెల్ అయితే అప్డేట్ చేస్తాను. అండ్ డౌన్ సైడ్‌కి ఇంకోటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి మార్కెట్. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ వచ్చేసి బుల్లిష్
ఏదైతే మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ ఉందో ప్రీవియస్‌లీ, ఆ జోన్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర గనుక మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్‌లో కొద్దిగా మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. గ్యాప్ డౌన్‌లో మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అండ్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతే మార్కెట్‌లో బౌన్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ సపోర్ట్స్ కూడా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పుడు మనం బేరిష్‌కి ప్లాన్ చేయొచ్చు. యాస్ లాంగ్ యాస్ అయితే ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంత సేపు మార్కెట్ పాజిటివ్ ఉండొచ్చు. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నియర్లీ 24,300 లెవెల్ దగ్గర ఓపెన్ అయిందనుకోండి, ఇదొక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. అదే విధంగా 24,250 లెవెల్ దగ్గర గాని మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, అక్కడి నుంచి కూడా మార్కెట్‌లో అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే. క్లియర్. సో, సింపుల్ ప్లాన్ రేపటికి యాస్ ఆఫ్ నౌ అయితే వ్యూ పాజిటివ్ ఉంది. నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని. సో, సింపుల్‌గా రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ ఏదైతే ఈ రీసెంట్ హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేస్తే అప్ సైడ్‌కి కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్‌కి 24,300 కింద బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. అండ్ గ్యాప్ అప్‌లో మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కింద అండ్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుందంటే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ లేకుంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్‌లో మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిందనుకోండి, అప్ సైడ్‌కి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అక్కడి నుంచి బౌన్స్ అవ్వచ్చు. అండ్ బౌన్స్ అవ్వకుండా ఆ సపోర్ట్‌ని మళ్ళీ బ్రేక్ చేసేసిందనుకోండి, అప్పుడు మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అండ్ దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. అండ్ నిఫ్టీలో ఏదైతే ప్యాటర్న్ ఉంటదో సేమ్ సెన్సెక్స్‌లో కూడా అదే ఫాలో అవుతది. నిఫ్టీ బుల్లిష్ ఉంటే ఇంట్రాడేలో సెన్సెక్స్ కూడా బుల్లిష్ ఉంటది. నిఫ్టీ బేరిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకొద్దాం. అండ్ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ 57,264లో బ్యాంక్ నిఫ్టీ యాస్ ఆఫ్ నౌ మనకు కనిపిస్తుంది క్లోజింగ్ పాయింట్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్ సైడ్ మీరు చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్‌లో 57,000 దగ్గరలో సపోర్ట్ ఉంది. అండ్ 57,400 రెసిస్టెన్స్ అండ్ 57,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో, ఈ మధ్యలో ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయకండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈ జోన్స్ ఎస్పెషల్లీ 57,000 కింద బ్రేక్ డౌన్ అయితే క్లియర్లీ మనం బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో కూడా రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం సో, డౌన్ సైడ్ ఏదైతే రివర్సల్ క్యాండిల్ ఉందో డోజీ క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ అయిందంటే 57,000 సైకలాజికల్ లెవెల్ కింద ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం బేరిష్‌లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్‌కి కంటిన్యూషన్ అవ్వాలంటే ఏదైతే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో 2 టైమ్స్ మార్కెట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ నుంచి అయితే రిజెక్ట్ చేసిందో 57,400 లెవెల్ ఈ లెవెల్స్ పైన బ్రేక్‌ఔట్ అవుతే అప్పుడు మనం సి సైడ్‌లో కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్‌కి వచ్చేద్దాం. అండ్ ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ ఇక్కడ నేను సేమ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తాను. హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఆల్రెడీ ఏదైతే మన సెన్సెక్స్ ఉందో డైలీ టైమ్ ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, సెన్సెక్స్‌లో డోజీ క్యాండిల్ మనకి ఫార్మ్ చేసింది. అది కూడా చూపించేస్తాను. ఇక్కడ చూడండి. బట్ ఇంపార్టెంట్ ఏరియా దగ్గర యాస్ ఆఫ్ నౌ సెన్సెక్స్ ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు నేను చిన్న టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. చిన్న టైమ్ ఫ్రేమ్‌లో ఆల్గో లెవెల్స్ పెడతాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే హై ఉందో 78,300కి దగ్గరలో మనకి హై ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే రికవరీ జరిగిందో ఈ పర్టిక్యులర్ పాయింట్ మీరు చూడండి. సో, వి షేప్ సేమ్ లైక్ నిఫ్టీ. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే అది వచ్చేసి మనకి నియర్లీ 77,800 లెవెల్ దగ్గర. ఓకే. అండ్ దాని కింద ఆల్గో లెవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ అప్ సైడ్‌లో 78,300 లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా. సో, మార్కెట్ ఇక్కడ మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో ఆఫ్టర్‌నూన్ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ఆల్గో రెసిస్టెన్స్ రిజెక్ట్ చేసింది. అండ్ డౌన్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ప్రైస్ 77,800 టు 77,700 ఆర్ కింద గనుక ప్రైస్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మనం సెన్సెక్స్‌లో బేరిష్‌లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్‌కి. అండ్ అప్ సైడ్‌కి ప్లాన్ చేయాలంటే 78,300 పైన ఉందనుకోండి, ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే బులిష్ ట్రెండ్ ఉందో ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది సెన్సెక్స్‌లో. ఓకే. అండ్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌లో వెయిట్ చేయండి. మార్కెట్ ఆ లెవెల్స్‌ని హోల్డ్ చేస్తుంది గ్యాప్ అప్‌లో అంటే అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి, ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ అండ్ క్లోజింగ్ పాయింట్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తది. ఆ లెవెల్స్ పైన ఉంటేనే మార్కెట్‌లో పాసిబిలిటీస్ ఉంటాయి మళ్ళీ బౌన్స్ చేసేది. లేకుంటే ఆ లెవెల్స్ కిందకి వస్తే బుల్ ట్రాప్ అనుకోవచ్చు. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే. అండ్ డౌన్ సైడ్‌కి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, సపోర్ట్స్ లెవెల్ దగ్గర గనుక సెన్సెక్స్ ఓపెన్ అయిందనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్‌గా అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ బౌన్స్ అవ్వకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అగైన్ మళ్ళీ స్లైట్‌లీ బౌన్స్ అయ్యి మళ్ళీ మార్కెట్‌లో ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ చేసిందనుకోండి, బేరిష్‌నెస్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సెన్సెక్స్‌లో. క్లియర్‌లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్‌లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా యాస్ ఆఫ్ నౌ మనం నిఫ్టీ పెట్టుకున్నట్టయితే ఇక్కడ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్‌ని ఫైండ్ చేస్తాం. పుట్ సైడ్ మనం సపోర్ట్‌ని ఫైండ్ చేస్తాం. యాస్ ఆఫ్ నౌ 24,400 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 1,28,000 ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదే
24,300 లెవెల్ దగ్గర 1,51,000 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్‌కి 24,500 అండ్ 24,400 లెవెల్స్, 24,600 లెవెల్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్‌కి మనకు సపోర్ట్ చూసినట్టయితే 24,200 లెవెల్ అండ్ 24,300 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ మన డేటా అయితే 24,200 లెవెల్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. 24,600 లెవెల్ దగ్గర ఎక్కువగా డేటా కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఒక రేంజ్ 24,200-24,600 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే మార్కెట్ ఇంకా 600 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి యాజ్ పర్ డేటా అయితే మనకు కనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మనం ఫ్రైడే క్లోజింగ్ చూసామనుకోండి, డౌ జోన్స్ వచ్చేసి 276 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. S&P 500 52 పాయింట్స్, నాస్డాక్ 251 అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ మన గిఫ్ట్ నిఫ్టీ 67 పాయింట్స్ యాజ్ ఆఫ్ నో అయితే నెగిటివ్లో ఉంది. ఓకే. అండ్ ఇంకా రిమైనింగ్ మనం చూసినట్టయితే నిక్కీ కానీ అండ్ అదర్ ఏషియన్ మార్కెట్స్లో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ ఎక్కువగానే ఉంది. అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. క్రిప్టో ఆల్రెడీ డీటెయిల్ అనాలిసిస్ వీడియో నేను పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ చిన్న అనాలిసిస్ అయితే మనం చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో మనం క్రిప్టోలో చూసామనుకోండి, మార్కెట్ ఏదైతే మనకి బ్రేక్ డౌన్ అయిందో, ఇక్కడ మనకి 62,500 తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ బౌన్స్ వచ్చింది. అగైన్ మళ్ళీ మార్కెట్స్ 63,490 దగ్గరికి యాజ్ ఆఫ్ నో వచ్చింది. ఓకే. అండ్ దానిపైన ఒక రేంజ్ ఉంది, అది వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ కన్సాలిడేషన్ రేంజ్ ఉండే అండ్ ఏదైతే క్రిప్టో స్కాల్ప్ ఉందో బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ మార్నింగ్ మనకి బై సిగ్నల్ వచ్చింది. అండ్ బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ హోల్డ్ చేస్తే అండ్ ఏదైతే హై ఉందో 63,600 పైన హోల్డ్ చేస్తేనే అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే ఇక్కడ నుంచి ఏదైతే అప్సైడ్లో ఈ స్పైక్ వచ్చిందో ఇది ఫేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది బిట్కాయిన్లో. ఓకే. అండ్ మీరు బిట్కాయిన్లో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది యాక్సెస్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను. ఏదైతే ఈ క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుందో బ్యూటిఫుల్ సిగ్నల్స్ వస్తుంది. అండ్ మా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలో కూడా చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ అయితే మీరు క్రిప్టో ట్రేడ్ చేయాలనుకోండి, ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అండ్ ఇక్కడ ఇంకొకటి మనము ఓన్లీ బిట్కాయిన్ ఫ్యూచర్సే కాదు ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. రీసెంట్గా గోల్డ్ ఫ్యూచర్స్ చేశారు అండ్ ఇప్పుడు గోల్డ్ ఆప్షన్స్ కూడా మీరు ట్రేడ్ చేసే అవైలబిలిటీ ఉంది. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ అండ్ ఇండెక్స్ కూడా మనం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఓకే. డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, రిఫరల్ లింక్ నుంచి. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఈ యాక్సెస్, దాంతో పాటు ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దాన్ని కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి డీటెయిల్ వీడియో ఆల్రెడీ బిట్కాయిన్ గురించి నేను వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ వీకెండ్లో. ఇక్కడ ఉంది వీడియో, ఒక్కసారి వీడియో చూసారనుకోండి ఇంకా క్లియర్గా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే. అండ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ క్రిప్టో రిలేటెడ్గా, క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. అదేవిధంగా ఇక్కడ ఐ బటన్లో కూడా ట్యాగ్ చేసేస్తాను, అది కూడా మీరు చూసుకోవచ్చు. టోటల్ 10 లెసన్స్ ఉంటాయి క్రిప్టో రిలేటెడ్గా, ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఇది చూస్తే మీరు క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ అదేవిధంగా బిట్కాయిన్ కూడా. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఫస్ట్ అయితే మన వీడియో నచ్చితే మస్ట్ అండ్ షుడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. సెర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, దాని నుంచి జాగ్రత్త. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉన్న లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఏదైతే నేను క్రిప్టోకి చెప్పిన ప్రాసెస్ ఉందో దాన్ని కూడా ఫాలో అయ్యి మిస్ అవ్వకుండా మన క్రిప్టో ప్రీమియం ఛానల్ యాజ్ ఆఫ్ నో ఫ్రీగా ఉంది, దాన్ని కూడా జాయిన్ అవ్వండి. ఓకే. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.